గచ్చిబౌలి స్టేడియంలో ఎగ్జామ్ థాన్ రన్ మొదలైంది. కావేరీ విశ్వవిద్యాలయం కాలేజీ మెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్ థాన్ రన్ ఫర్ డ్రీమ్స్ అనే పేరుతో 3, 5, 10 కిలోమీటర్స్ విభాగంలో ఈ పరుగు చేపట్టింది. పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడం దృష్టి సారించి సామాజిక ఉద్యమం చేపట్టినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. మేము మీతో ఉన్నాం అనే నినాదంతో ఈ పరుగు పందెం సాగుతోంది. మరాథాన్ 3 విభాగాల్లో నిర్వహించనున్నారు. 3 కిలోమీటర్ల ఫన్ లేదా టైమ్డ్ రన్, 5 కిలోమీటర్ల టైమ్డ్ రన్, 10 కిలోమీటర్ల టైమ్డ్ రన్ విభాగంలో పోటీలు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్ కు పాల్గొన్న విజేతలకు భారీ ప్రైజ్ మనీ దగ్గరుంది. అండ్ మొత్తం 10 లక్షల నగదు బహుమతులను వివిధ విభాగాల్లో గెలుపొందిన వారికి అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ప్రైజ్ మనీతో పాటు విజేతలకు ప్రత్యేక గుర్తింపు సర్టిఫికేట్స్ కూడా అందజేయబోతున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అక్రమ్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్రమ్, ఎన్ని గంటలకి స్టార్ట్ అవబోతుంది? ఇప్పటివరకు ఎంతమంది హాజరయ్యారు? అలాగే గుర్తింపు సర్టిఫికేట్స్ అంటున్నారు కదా, ఏంటి అవి? ఎస్ సౌమ్య, ఈ మధ్య కాలంలో ఎగ్జామ్స్ వల్ల విద్యార్థుల పైన పడుతున్నటువంటి ఒత్తిడిని తగ్గించడానికి, ఒత్తిడి పైన సరైన అవగాహన కల్పించడానికి అయితే దీనికి కావేరీ యూనివర్సిటీ అదేవిధంగా కాలేజ్ మెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో అయితే దీనికి సంబంధించిన మ్యారథాన్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం టీ హబ్లో ఉన్నాం. గచ్చిబౌలి ఉన్నటువంటి టీ హబ్ నుండి అయితే దీనికి సంబంధించినటువంటి రన్ అయితే స్టార్ట్ అవబోతుంది. మరి కాసేపట్లో ఆ రన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ సెషన్ అయిపోయిన తర్వాత అటు డ్యాన్స్లు, దీని స్పీచ్ల తర్వాత కూడా రన్ స్టార్ట్ అవబోయే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు మన విజువల్లో. అందరూ ఇప్పుడిప్పుడే కూడా లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా దాదాపు 2000 మంది వరకు కూడా దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా అటు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అటు విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ విద్యను ప్రోత్సహించడం, అదేవిధంగా పరీక్షల సీజన్లో మద్దతుగా ఉండడానికైతే దీనికి సంబంధించినటువంటి ఈ మ్యారథాన్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దీనికి రన్ ఫర్ డ్రీమ్స్ అనే పేరుతో కూడా పెట్టారు. ఎందుకంటే మార్కుల కోసం కష్టపడద్దు, మీ డ్రీమ్స్ కోసం మాత్రమే కష్టపడండి అనే విధంగా కూడా అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనకి మరికొన్ని నెలల్లో, అంటే దాదాపు ఆ ఎగ్జామ్స్ కూడా అన్ని అకాడమిక్ ఇయర్ ఎండ్ అవ్వబోతుంది. ఎగ్జామ్స్ దగ్గరికి రాబోతున్న నేపథ్యంలోనైతే ఆ పిల్లలు ఎక్కువ కూడా ఒత్తిడి తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఒత్తిడి కలిగించకుండానైతే దీనికి సంబంధించినటువంటి మ్యారథాన్ అయితే కండక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా 3 విభాగాల్లో దీనికి సంబంధించినటువంటి మ్యారథాన్ ఉంటుందంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అటు 3K, అదేవిధంగా 2K, 5 అంటే 3K, 5K, అదేవిధంగా 10K ఈ 3 విభాగాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి రన్ అయితే ఉంటుంది. సో 7 గంటలకు రన్ స్టార్ట్ అవ్వగానే ముందుగా 10 కిలోమీటర్స్ సంబంధించినటువంటి మ్యారథాన్ అయితే స్టార్ట్ అవుతుందంటూ కూడా అటు నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత 5K, తర్వాత 3K ఇలా 3 విభాగాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి రన్ అయితే కొనసాగుతూ ఉంటుంది. సో ఇటు విద్యార్థులకు ముఖ్యంగా మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే విధంగానైతే పూర్తిగా కార్యక్రమం అయితే డిజైన్ చేయడం జరిగింది. అటు ఇప్పటికే దీనికి పలువురు ప్రముఖులు కూడా వస్తున్నట్లు కూడా సమాచారం. వాళ్ళు వచ్చి కూడా ఏంటి మనకు సంబంధించినటువంటి ఫ్యూచర్ గురించి కూడా మొత్తంగా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారు. మార్కులు, పరీక్షలు మాత్రమే జీవితం కాదు, జీవితం అంటే ఇంకా చాలా ఉందనే దానిపైన కూడా, ఆ కొటేషన్ పైన కూడా మొత్తంగా కార్యక్రమం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు పరీక్షల తయారీ ఏ విధంగా ఉండాలి ఏంటి అనే దానిపైన కూడా సో చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో కొందరు నిర్వాహకులు కూడా ఉన్నారు. నిర్వాహకులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సో సార్ చెప్పండి. సో చూస్తున్నాం కదా, మొత్తంగా అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మరి కాసేపట్లోనే ఇటు రన్ కూడా ప్రారంభం అవ్వబోయే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి ఈ రన్కి సంబంధించిన పూర్తి వివరాలు వారి ద్వారా కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనకి ఎగ్జామ్ అనే థీమ్తో కూడా దీనికి సంబంధించినటువంటి రన్ నిర్వహించారు. ఏంటి సార్ దీని మెయిన్ మోటివ్ ఏంటి, ఉద్దేశం ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ అండి. మైసెల్ఫ్ సుధీర్ ఫ్రమ్ కాలేజ్ మెంటర్. యాక్చువల్లీ ఎగ్జామ్ అనేది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి, కండక్టింగ్ బై కాలేజ్ మెంటర్. Because during their examinations lot of students feel lot of pressures. So ఆ pressure ని ఎలా ఓవర్కమ్ కావాలనే దాని గురించి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. అంటే ఇప్పుడు మనకి మరికొన్ని రోజుల్లో కూడా అకాడమిక్ ఇయర్ అయిపోతుంది, ఎగ్జామ్స్ రాబోతున్నాయి. మనం గతంలో కూడా చూసాం చాలా మంది దీనివల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళడం అలా జరిగేది. అలా మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. అవునండి, పిల్లలు ఏంటంటే నార్మల్గా ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి నార్మల్గా బాగా చదివే పిల్లలు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారండి. ఆ స్ట్రెస్ నుంచి ఎలా ఓవర్కమ్ కావాలనే దాని గురించి. దాని తర్వాత ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే త్రూ మ్యారథాన్ ఓన్లీ స్పోర్ట్స్లోనే మీకు వచ్చి విన్ ఆర్ లాస్ ఉంటుంది అనమాట. పిల్లలు ఏంటంటే ఎగ్జామ్సే వాళ్ళ లైఫ్ అనుకుంటారనమాట. దే గెట్ ఫెయిల్ ఇన్ దట్
దే ఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఆ స్ట్రెస్ నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యేదానికి మాత్రం కండక్టింగ్ దిస్ మ్యారథాన్. అంటే నార్మల్గా స్ట్రెస్ పోగొట్టడానికి వేరే చాయిసెస్ కూడా ఉన్నాయి, వేరే దానికి సంబంధించినటువంటి థీమ్స్ కూడా ఉన్నాయి. ఎందుకు ఈ రన్నింగ్ అనేది ఎందుకు ఎంచుకున్నారు, ఈ ఎక్సర్సైజే ఎందుకు మెయిన్ మోటివ్గా పెట్టుకున్నారు? జస్ట్ లైక్ స్పోర్ట్స్ అండి. దేనికంటే పిల్లలకి వెన్ దే కమ్ ఇన్ టు స్పోర్ట్స్ వాళ్ళకి ఏంటంటే విన్ ఆర్ లాస్ రెండు తెలుస్తాయండి. ఓకేనా, మెయిన్గా పిల్లలు ఏంటంటే ఈ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో దే వాంట్ టు విన్. ఓకేనా, వెన్ దే డింట్ వాళ్ళు ఎప్పుడు ఆ ఫెయిల్ అనేది చూడరు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఫెయిల్ అనేది చూడకుండా ఉండడం వల్ల దే ఆర్ టేకింగ్ అనదర్ స్టెప్స్. సో ఈ స్పోర్ట్స్లో ఏమవుతుంది, స్పోర్ట్స్ కానీ రన్నింగ్లో కానీ ఏమవుతుందంటే దే కెన్ టేస్ట్ ద ఫెయిల్ ఆల్సో. దేనికంటే లైఫ్ ఎప్పుడు మనకు రెండో ఛాన్స్ ఇస్తుంది అనమాట. సో వెన్ యూ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్ దే నో దట్ విల్ హ్యావింగ్ అనదర్ ఛాన్స్ ఆల్సో ఇన్ అవర్ లైఫ్. ఇప్పుడు ఈ రన్లో ఓన్లీ పిల్లలు మాత్రమే పాల్గొంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఓవరాల్ అందరూ పాల్గొంటున్నారు? లేదండి, ఎవరైనా అండి. బికాస్ దిస్ ఈస్ బేసికలీ ఫర్ స్టూడెంట్స్, బట్ దోస్ హూ పేరెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ వి ఆర్ ఆల్సో అలవింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద. మొత్తంగా ఎంతమంది ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? దాదాపు 2500 మెంబర్స్ వచ్చినారు. అంటే మనకి దీనికి 10 లక్షల ప్రైజ్ మనీ కూడా పెట్టారు గెలిచిన వాళ్ళకి. అంటే 3 విభాగాల్లో కూడా రన్ జరగబోతుంది కదా, ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు? ఏ విధంగా అంటే టాప్ 5 మెంబర్స్కి ఇస్తా ఉన్నారు అనమాట. బికాస్ ఎలాగంటే 3K పెట్టున్నారు, 5K పెట్టున్నారు, 10K మీన్స్ 3 kilometers, 5 kilometers and 10 kilometers డిపెండింగ్ అపాన్ దే. దేనికంటే ఫస్ట్ 5 మెంబర్స్కి వీఆర్ గోయింగ్ టు గివ్ ద ప్రైజ్ మనీ. సో థ్యాంక్ యూ. అదే చూస్తున్నాం కదా, మొత్తంగా 3 విభాగాల్లో జరగబోయే ఈ రన్కి అయితే అటు 3K, 5K అదేవిధంగా 10K ఈ మూడిట్లలో గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిక్ చేసుకొని టాప్ 5 నుండి కూడా ఈ 5 లక్షల బహుమతిని అయితే వాళ్ళకి సమర్పిస్తామంటూ కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా చూసుకోవచ్చు, అటు పిల్లలే కాదు అటు పెద్దవాళ్ళు తల్లిదండ్రులతో సహా కూడా అందరూ రన్లో పాల్గొనడానికి అయితే ఎంతో ఉత్సాహంగా అయితే లోపలికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. ముందుగా ఆ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇది అయిపోగానే అటు స్పీచ్లు అదేవిధంగా యాంటీ డ్రగ్ సొసైటీకి సంబంధించినటువంటి డ్రగ్స్ పైన అవగాహన కల్పించే విధంగా, డ్రగ్స్ నివారణ ఉండే విధంగా కూడా దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ నిర్వహించిన తర్వాత కూడా ఈ రన్ మొదలవుతుందంటూ కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య. రైట్ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.